కేసీఆర్ అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేద్దామనుకుంటున్నారన్నారు. ఎంతమంది పార్టీని వీడినా టీడీపీ నిలిచే ఉంటుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. కొత్త తరాన్ని చేర్చుకొని పార్టీని పునర్నిర్మిస్తామన్నారు. రేవంత్ రెడ్డిని చేర్చుకునే ధైర్యం, నా కళ్ళల్లోకి సూటిగా చూసే ధైర్యం చంద్రశేఖరరావుకు ఉందా? ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారిని శాసనసభలో నా కళ్ళల్లోకి సూటిగా చూడమని ఉంది. నన్ను చేర్చుకునే సంగతి పక్కన పెట్టండి. ఇలాంటి పనికిమాలిన ప్రచారాలతో ఏం ప్రయోజనం లేదు. ఇలాంటి అర్థం పర్థం లేని చర్చలకు తెరదీయడం కూడా సమంజసం కాదు. చంద్రశేఖరరావు గారికి నిజంగానే ధైర్యం ఉంటే శాసనసభలో చర్చలు జరిగినప్పుడు నా కళ్ళలోకి సూటిగా చూడమని, సూటిగా చూస్తే అప్పుడు వారు నన్ను చేర్చుకుంటాడా చేర్చుకోడా, ఏంది రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అంటే ఏందో ఆ రోజు తెలుస్తుంది తప్ప పనికిమాలిన ప్రచారాలు, కొన్ని పేడ్ ఆర్టికల్స్, కొన్ని పేపర్లలో, టీవీలలో కొన్ని డబ్బులు ఇచ్చేసి వాళ్ళతో రేవంత్ రెడ్డి పోతుండు, వాళ్ళు పోతుండు, వీళ్ళు పోతున్నాయి, ఇట్లాంటి తప్పుడు ప్రచారాల వల్ల ఏం ప్రయోజనం లేదు. చంద్రశేఖరరావు గారు ఎవరు పోయినా ఎవరు ఉన్నా 10 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉండ్రు. మేమందరం ఉన్నాం, చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉండ్రు. మేము అందరం కూడా సమన్వయం చేస్తాం, సమాయత్తం చేస్తాం, చంద్రశేఖరరావు గారి మీద పోరాటం చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పేది శాసనసభ్యుల గురించి చెప్తున్నారు, కార్యకర్తల గురించి చెప్పలేదు. శాసనసభలో ఒక టీవీలో రిపోర్టర్స్ పోయినంత మాత్రం ఛానల్ మూతేస్తారా? కాబట్టి ఈరోజు ప్రజలు చూస్తున్నంతకాలం టీవీ ఛానల్స్ ఏ విధంగా అయితే మనుగడ సాగిస్తాయో, ఈరోజు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు ఉన్నంతకాలం వాళ్ళ వేదిక ఇది తెలుగుదేశం పార్టీ. బలహీన వర్గాల వేదికను లేకుండా చేయాలని చంద్రశేఖరరావు గారు ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఆ ప్రయత్నం సఫలం కాదు. కొద్దిమంది నాయకులు ఒత్తిడికి లొంగో, అమ్ముడు పోయో, లేకపోతే ఇతరత్ర వ్యక్తిగతమైన అవసరాల కోసం ఏదైనా పార్టీ ఫిరాయించుండొచ్చో, ఎవరు ఏ పరిస్థితుల వల్ల ఎవరు పార్టీ ఫిరాయించిండ్రో నేను నిర్ధారించలేను. కానీ జరుగుతున్న సంఘటనలు, పరిణామాలు మాత్రం తెలంగాణ సమాజానికి మంచిది కాదు. చంద్రశేఖరరావు గారికి స్పష్టంగా మెజారిటీ ఇచ్చిండ్రు, మంచి పాలన అందించమని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ కేవలం పార్టీ ఫిరాయింపుల ద్వారానే 20 నెలలుగా కాలం గడిపిండు. ఇప్పుడు కూడా అలాంటి అనైతిక చర్యలకే పాల్పడుతున్నాడు. కాబట్టి చంద్రశేఖరరావు గారు తను చేస్తున్న చర్యలకు ఖచ్చితంగా భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదు.